తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి వద్ద ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మించారు. ఆదివారము ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, టీడీపీ నియోజకవర్గ బాధ్యులు, అలాగే చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి మరియు తనయులు ముక్కా సాయి వికాస్ రెడ్డి అర్చకుల వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం ఫౌండేషన్ ద్వారా బస్సు షెల్టర్ నిర్మించామని, ఇలాంటి బస్సు షెల్టర్లు నియోజకవర్గంలో అవసరమైన ప్రతి రీతి వద్ద నిర్మిస్తామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యుద్ధం తీవ్రమైతే స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాలను పంపుతామని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. ओम आखिर गिरगिरदोन भरमाप्याय रोमन्तमानः यदास्तोत्रयो भय गोत्रा निदाजि पुष्टमा ज्योतिरेस्याम ब्रह्मप्रामादुष्मतो महासीते ओम शांति 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 रोचनो रोचमानश्रोभनश्रोभमानः क्रियाः उपाकटाक्षमन्तस्तु मनोवाञ्च फलसिद्धिरस्तु कड़प्पा तिरुपति का मिरता అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ప్రజలకు అనుకూలంగా మనసాకుంటే ఎండలకు కానీ వర్షాలకు కానీ ఇబ్బందిగా లేకుండా ఉంటుందని ఉద్దేశించి ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ బస్ స్టాండ్ కట్టడం జరిగింది. ఇంకా నియోజకవర్గంలో అనేక చోట్ల ఇటువంటి సౌకర్యం కలిగే బస్ స్టాండ్ తప్పకుండా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా కట్టడం జరుగుతుంది, ప్రజలందరికీ అనుకూలంగా ఉండడానికి. మన గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ ఏ ఇబ్బంది కలగకూడదని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి అందరూ పర్యవేక్షణలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాం. తప్పకుండా మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, అవకాశం ఉంటే అక్కడి నుంచి ఫ్లైట్ అయితే ఇక్కడికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ, భారతదేశంలో ప్రతి ఒక్కరిని క్షేమంగా తీసుకురావాలని వాళ్ళు సంకల్పించున్నారు. తప్పకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, మన గవర్నమెంట్, మన భారతదేశము ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితేనేమి అందరూ కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వారికి క్షేమంగా తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మన కువైట్ లో అయితేనేమి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వారికి అందరికీ ధైర్యంగా ఉండాలని, ఈ సందర్భంగా ఏమి జరగదని మన ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బయట మన ప్రభుత్వము గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి స్టాక్ పెట్టడం జరిగింది. ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఉంచడం జరిగింది. ఏ
ప్రజలకు ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వారికి మన ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం అండగా ఉంటుందని వాళ్ళందరికీ ఖచ్చితంగా యుద్ధము కొంచెం తగ్గిన తర్వాత అందరినీ ఇక్కడ తీసుకురావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే.